ఎలా తీర్చుకోగలం మీ రుణం? రం రం గురువీరం రం రం గురుధీరం. ఎలా మరచిపోగలమా మంచితనం? రం రం గురువీరం రం రం గురుధీరం. గురువర్యా గురువర్యా, మీ మాటే మా మనసులకిక వెలుగయ్యా. గురువర్యా గురువర్యా, మీతోటే మా బతుకులకొక విలువయ్యా. గురువర్యా రం రం గురువీరం రం రం గురుధీరం. రం రం గురుశేఖరం ప్రభాకరం చ భాస్కరం. మీ దగ్గర మేము దిద్దిన ఓనమాలు మాకు మనుషులలో ఇచ్చాయొక ఆనమాలు. మేనులపై మీ బెత్తపు చేతి వ్రాలు మమ్ము మనుషులుగా మార్చిందను తృప్తి చాలు. పొరపాటును సరిచేసే అమ్మదనముగా గుణపాఠము నేర్పించే నాన్న గుణముగా కడదాకా మా కథ నడిపించదా మీ దయా. గురువర్యా గురువర్యా, మీ బడులే మా అడుగులకిక గుడులయ్యా. గురువర్యా గురువర్యా, మీ స్మృతులే మా ఎదలొదలని ముడులయ్యా. గురువర్యా రం రం గురువీరం రం రం గురుధీరం. రం రం గురుశేఖరం ప్రభాకరం చ భాస్కరం. రం రం గురువీరం రం రం గురుధీరం. రం రం గురుశేఖరం ప్రభాకరం చ భాస్కరం. ఎలా తీర్చుకోగలం? गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः. गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः. गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः. गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. सप्तस्वरामृत ज्ञानप्रदाय गुरवे नमः. रीश्वरनन्दित श्रुतितत्त्वाय गुरवे नमः. गमगधीभावरसलसिताय गुरवे
परमाय परहिताय कृतिनुत गुरवे नमः दशशतवाद्यवेद्याय पूज्याय मद्गुरवे नमः निगमावरणे स्वरसिंहासने रागराजराजं तं वरगुरुं नमः सङ्गीतं रसवर्गानं तव संस्कारं सततं देहि अनवरतं मे आशिषं कुरु स्वरदेवि प्रसादं देहि गुरो ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे
డియర్ బాయ్, డియర్ మేడమ్స్, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు.
ఈనాటి ఉద్యోగ విరమణకు సంబంధించినటువంటి కార్యక్రమానికి వచ్చినటువంటి అతిథులు, పాఠశాలలో చదువుతున్నటువంటి ప్రతి విద్యార్థి పేరు పేరున పలకరిస్తూ వారి యొక్క సామాజిక ఆర్థిక పరిస్థితులను తెలుసుకుంటూ ఉదయం ఎస్కే గౌసో బేగం మేడం గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. తన మనసులో అనేక సందేహాలు సుదీర్ఘ కాలము సేవలు అందించి బోధన ద్వారా ఎందరో విద్యార్థులను భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తూ తన బిడ్డలను కూడా ఉన్నతమైన స్థానంలో ఉండే విధంగా ఆలోచనలు చేసుకొని నేడు ఉద్యోగ విరమణ చేస్తున్న నిగర్వి నిస్వార్థ పరురాలు అందరి వారు గౌరవనీయులు శ్రీమతి ఎన్ఏ ప్రసన్నమ్మ మేడం గారిని సాదరంగా విద్యార్థుల కరాతల దొరల మీద వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. గట్టిగా పిల్లలు మీ కరాతల దొరలు మేడం గారు అంతరాత్మను ఏమీ ఉంచుకోరు. ప్రతి విషయాన్ని ప్రతి పిల్లగాడు ప్రతి టీచరు నా బిడ్డగా నాకు కొడుకుగా నా కుటుంబ సభ్యులుగా భావించేటువంటి మేడం గారు మనసు చాలా ఉన్నతమైనది. మేడం గారికి బొకేని నీలవేణిని అందించవలసిందిగా కోరుచున్నాము. ఏం డల్ అయిపోరా ఏంటో ఎండకి? డల్ కాకూడదమ్మా. 12:30 దాకా మీరు హుషారుగా ఉండాలి. గుంటక గానవి ఇప్పుడు సార్కి పుష్పగుచ్చాన్ని అందించగలను. సీనియర్ మ్యాథ్స్ ఉపాధ్యాయులు డి మధుసూదన్ రెడ్డి సార్ని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించున్నాము. ఎప్సిబా సార్కి పుష్పగుచ్చాన్ని అందించగలను. మన పాఠశాలలోని ఏంటో పిల్లలు డల్గా ఉన్నారు. ఆకలి అవుతున్నాయా? చెమట పడుతున్నాయా? చెమట ఈ వయసులో మీకు పుట్టకూడదు, అవునా? హుషారుగా ఉండాలి. మన పాఠశాల గట్టిగా సపోర్ట్ గానవి సార్కి పుష్పగుచ్చాన్ని అందించగలనమ్మా. మ్యాథ్స్ ఉపాధ్యాయులు సిహెచ్ వెంకటరామయ్య సార్ని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. పిఎస్ డిపార్ట్మెంట్ సీనియర్ ఉపాధ్యాయురాలు శ్రీమతి నీలవేణి సరోజిని మేడం గారికి పుష్పగుచ్చాన్ని అందించగలనమ్మా. ప్రసన్నమ్మ మేడం గారు చాలా అదృష్టవంతురాలు. కొడుకుల విషయంలో ఓకే పుష్పగుచ్చాన్ని అందించగలను. అలాగే సార్ గారి మేడం గారి కుమారుడు సార్కి పుష్పగుచ్చాన్ని అందించగలను. మేడం గానవి సార్కి పుష్పగుచ్చాన్ని అందించుకోవాలమ్మా. మేడం గారి బంధువులు మేడం గారికి
అన్ని విషయంలో కుటుంబ సింధు సార్కి పుష్పగుచ్చాన్ని అందించుకోలేను. ఏంట్రా పిల్లలు డల్ కాకూడదు, ఓకేనా? సరే, ఈరోజు కొద్దిగా చెమటగా ఉందిలే, కొద్దిగా డల్ వాతావరణం. చిన్నగా పెద్దయినా చిన్నగా మేడం గారు మరిది సిద్ధేశ్వరరావు గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం సార్. నీలవేణి పుష్పగుచ్చం అందిస్తుంది. నిమ్రా మేడం గారు మరిది సార్కి పుష్పగుచ్చాన్ని అందించగలను. మన పాఠశాలలో పనిచేస్తున్నటువంటి హిందీ ఉపాధ్యాయురాలు శ్రీమతి సార్ పుష్పగుచ్చాన్ని మన విద్యార్థుల చేతుల మీదకి అందుకోగలను. మన పాఠశాలలో పనిచేస్తున్నటువంటి తెలుగు ఉపాధ్యాయులు చప్పట్లో అడగకూడదు, అడిగి కొట్టించుకోకూడదు. మన పాఠశాలలో పనిచేస్తున్నటువంటి హిందీ ఉపాధ్యాయురాలు శ్రీమతి శాంతం మేడం గారికి పుష్పగుచ్చాన్ని అందించమ్మా. మన పాఠశాలలో పనిచేస్తున్నటువంటి హిందీ ఉపాధ్యాయులు శ్రీ ఎస్కే అల్లాబక్షార్ని సాదరంగా మన పాఠశాలలో పనిచేస్తున్నటువంటి స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ శ్రీమతి ఎస్కే కాసిమి మేడం గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మేడం గారు అరే పిల్లలు చూసారా, మేడం గారు శ్రీమతి మంజు భార్గవి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మేడం ఎఫ్సిఫా మేడం గారికి పుష్పగుచ్చాన్ని అందించుకోండి. మీరు కూడా ఇదే విధంగా చదువుకొని ఉన్నతమైన స్థానం చేరుకోవాలి, ఆదర్శంగా తీసుకొని. చాలామంది ఆడపిల్లలు చదువు ఎందుకులే, 10వ తరగతి సరిపోతుందిలే, అలాంటివి కాదు, అవునా? ఇలా మేడముల్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని ఉన్నతమైన స్థానాన్ని చేరుకోవాలి. మన పాఠశాలలో ఎప్పుడు కాదు డ్యాన్స్ అని కానీ ఊపత్తున్నారా, నిద్రపోయే వాళ్ళు లేస్తారు డ్యాన్స్ అని కానీ. మన పాఠశాల మేడం గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. మరో పిఎస్ టీచర్ సార్ కనిపించడు, ఎక్కడో పని మీద ఉంటాడు. మనమందరం సార్కి పుష్పగుచ్చాన్ని అందించుకుందాం. మన పాఠశాలలో బయాలజీ సబ్జెక్ట్ బోధిస్తున్నటువంటి శ్రీమతి సరస్వతి మేడం గారిని మన పాఠశాలలో ఆంగ్లం అంటే ఇంగ్లీష్ రా, ఓకే, బ్రిటిష్ వారి భాషని బోధిస్తున్నటువంటి మరో ఉపాధ్యాయులు శ్రీ. పిల్లలు మీరంతా చదువుకుంటున్నారా? వారికి పుష్పగుచ్చాన్ని అందించు. పిల్లల్ని మంచిగా క్రమశిక్షణతో పెడుతూ, అలాగే మరో వొకేషనల్ టీచర్ విజయశైని మేడం గారిని కూడా సాదరంగా వేదిక మీద ఇప్పుడు అందుకోవాల్సిందిగా కోరుచున్నాము. థ్యాంక్ యూ మేడం. गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशानाय धीमहि गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे
तत्त्वायने गुरुविक्रमाय गुह्यपवराय गुरवे गुरगुरवे गुरुदैवतलक्षेत्रे गुरुधर्मसदाराध्याय गुरुपुत्रपरित्रात्रे गुरुपाकाण्डकण्डकाय गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुल्फाय गन्धमत्ताय गोचराय धीमहि गुणाधीशाय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि. ప్రసన్నాంబ గారి సన్మాన మహోత్సవ కార్యక్రమానికి సభాధ్యక్షులు గౌసియా మేడం గారికి, ప్రసన్నాంబ మేడం గారికి, మరి వాళ్ళ బాబు ప్రవీణు, చిన్నబ్బాయి డాక్టర్ గారికి, చైతన్య గారికి, మరి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ, వేదికను అలంకరించినటువంటి ఉపాధ్యాయులందరికీ నమస్కారాలు, పిల్లలకు శుభాకాంక్షలు. మేడము 6, 7, 8 చదువుతున్నారు. ఆ పాఠము బాగా చదువుతున్నారంటే ఒకసారి చప్పట్లు కొట్టాడు. నాకు ఆనందం. రైట్. అయితే మేడం గారు, నేను ఒక స్కూల్లో దాదాపు 7-8 సంవత్సరాలు అక్కడ పనిచేసాం. గవర్నమెంట్ హై స్కూల్ కనిగిరిలో. ఇంకా అక్కడ పనిచేసిన టీచర్లు కూడా, హెడ్ మాస్టర్ వాళ్ళు వస్తున్నారు. మనకు ఆ ప్రోగ్రాం రవి సార్ చెప్పినట్టు ఉంది కాబట్టి నేను తొందరగా వెళ్ళాలి. 2 మాటలు. మళ్ళీ ఆ ప్రోగ్రాం లేట్ అయ్యి వస్తానో రానని చెప్పి ముందు వచ్చేసా. ఇంకోటి ఏంటంటే, మేడం గారు మేము చేరకముందు ఆ స్కూల్ ఎట్లుండేదంటే ప్రిన్సిపాల్ కంట్రోల్లో ఉండేది గవర్నమెంట్ హై స్కూల్. మామూలుగా ఈ ఎడ్జిటీలు కానీ అసిస్టెంట్లు కానీ ప్రిన్సిపాల్ కాడికి పోవాలంటే 10 నిమిషాలు ఏం చేయాలి, ఇప్పుడు ఎంఆర్ఓ కాడికి పోయినట్టుగా. అటువంటి పరిస్థితులు ఉన్నటువంటి మరి బడిని మేము తర్వాత చేరిన తర్వాత దాంట్లో కొంత చేంజ్, మన జెడ్పీ వాళ్ళు వెళ్ళటము, అక్కడ కొన్ని చేంజెస్ వచ్చినాయి. తర్వాత మేడం గారు చాలా మంచివారు. మేడము క్రాఫ్ట్ టీచర్, మామూలుగా బేసిక్గా క్రాఫ్ట్ టీచర్ అయితే ఆమె కొన్ని రోజుల తర్వాత ఎందుకో హనుమంతుని పట్ల పనిచేసి వచ్చున్నాను. ఆమె ఒకరోజు, సార్ రామరెడ్డి సార్, నేను ఏదైనా సబ్జెక్ట్ చెబుతాను, ఒకసారి హెడ్ మాస్టర్ గారితో చెప్పండి, ఊరకి క్రాఫ్ట్ అంటే పిల్లలు అవి చేసేది లేదు, అయ్యేది లేదు అని మేడం అడిగారు. అడిగితేనే ఏ సబ్జెక్ట్ చేస్తాం మేడం అంటే సైన్స్ కానీ సోషల్ కానీ మీ ఇష్టం సార్ అన్నారు. సరే, అప్పటికి నాకు కొన్ని ఇట్లా బయట కొన్ని ప్రోగ్రాములకు అప్పుడు యూనియన్ లీడర్ నుండి వెళ్ళాల్సి వచ్చేది. మేడం మీరు ఏం నా క్లాస్ ఒకటి తీసుకుంటానంటే నేను హెడ్ మాస్టర్ గారితో మాట్లాడతానని చెప్పి హెడ్ మాస్టర్ గారితో మాట్లాడి 7th క్లాస్ సైన్స్ చెప్పేటట్టు మేడానికి ఇచ్చినాం. మేడానికి ఇచ్చిన తర్వాత నాకు డౌట్ వచ్చింది. మేడం ఏమో క్రాఫ్ట్ టీచరు, సైన్స్ మనం ఇచ్చామంటే ఆడ ప్రయోగాలు రకరకాలవి ఉంటాయి, బొమ్మలు ఉన్నాయి, అసలు ఏమేం చెబుతుందో అని చెప్పి 2 నెలలు 3 నెలలు జరిగిన తర్వాత పిల్లలు బయట తిరిగేవని పిలుస్తాను ఒకసారి. అరే ఇప్పుడు సైన్స్ ప్రసన్నామ్మ మేడం గారు ఏమన్నా మరి మీకు చెప్పారంటే చెప్పారు సార్ అని, అర్థమైందంటే అర్థమైంది సార్ అని క్వశ్చన్లు కూడా అడిగేవాడిని. అడిగి తర్వాత నిర్ణయించుకున్న తర్వాత అప్పుడు అప్పుడు ఉన్నటువంటి హెడ్ మాస్టర్ గారితో మేడం బాగా చదువుతుంది సార్ అన్న. తర్వాత మళ్ళీ సోషల్ కూడా క్లాస్ తీసుకున్నారు అక్కడ. మరి మేడం గారు జనరల్గా క్లాస్ చెప్పకపోయినా ఎవరు అడగరు. ఆమె సబ్జెక్టు చెప్పాల్సిన అదేదో నవారు లేకుంటే ఇంకోటి ఆ వృత్తి విద్యలు నేర్పించాలి, కానీ వృత్తి విద్యలు నేర్చుకునే టైం మీకు లేదు, అక్కడ ఆ పీరియడ్ కేటాయించలేరు. కానీ అవి ఏం చెప్పకపోయినా జీతాలు తీసుకునే వాళ్ళు కూడా ఈ రాష్ట్రంలో అక్కడక్కడ ఉన్నారు. కానీ మేడం అలా కాకుండా నేను న్యాయం చేయాలన్నట్టుగా ఆమె ఉన్నది. నేను తీసుకునే జీతానికి మిగతా విషయాలలో కూడా మేడం ఏదైనా సరే బ్రహ్మాండంగా ఆ బడిలో జరిగే ప్రోగ్రాములకు కూడా సహకరించేవాళ్ళు. అంతేకాకుండా మరి ఈరోజు చూసినట్లయితే అక్కడ చదివినటువంటి పిల్లలకు కానీ మేము ఆ బ్యాచ్ మొత్తం ఉండేవాళ్ళు. ఇప్పుడు కొంతమంది వస్తారు, వాళ్ళు మాట్లాడతారు. మరి అప్పుడు అక్కడ మేడం గారికి ఇంకోటి కూడా ఉంది. మేడం గారి ఇంకా తర్వాత ఉన్న ఇప్పుడు వస్తుంది మేడం నాగపద్మజ మేడం గారు. మేమంతా కూడా జెడ్పీ నుంచి వచ్చినటువంటి వాళ్ళందరం కూడా బడిలో కొంచెం మార్చాము. ఇంతకుముందు పరిస్థితులా కాకుండా హెడ్ మాస్టర్ ఎవరున్నా సహకరించడము, వాళ్ళకి ఏదైనా సూచనలు చేయటము, క్లాసులు వీలు తీసుకుంటుంటే మేము అవసరమైతే బయట ఏదన్నా ప్రోగ్రాం గడపాలంటే సూచన చేసేవాళ్ళము. మేడం గారు మా కుటుంబంలో కూడా అందరికి తెలుసు. మా మేడం కూడా ఈరోజు అన్నారు, నేను పొట్లపాడు పోవాల్సిందమ్మా, 4 రోజుల నాడు ఆ ఎంఈఓ సుబ్బారావు, చెమిడిశెట్టి సుబ్బారావు, మీ బంధువులు అయ్యి ఉంటారు వాళ్ళు,
చెమిడిశెట్టి సుబ్బారావు గారని, ఆయన అమెరికాలో ఉన్నప్పుడు కూడా అప్పుడప్పుడు మాట్లాడుతా సార్ మన సన్మానానికి రావాలనేవాళ్ళు. చివరకు ఓటు నేను మీకే వేశాను. నేను నిన్న మీరు కాల్ చేసినప్పుడు కూడా ఆయనకేం వస్తానని చెప్పుకున్నా. ఈరోజు మన టాలెంట్ టెస్ట్ ఉండటమే కాకుండా మనము మీరు ఆ రకంగా చదువుకు నాకు ప్లస్ పాఠశాలకు అప్పుడున్న హెడ్ మాస్టర్ గారికి మీరు చెప్పమంటే ఎవరు అడగరు. మేము ఆ రకమైన మీరు పాఠశాలకు సహకరించిన వాళ్ళకు మేము 2 మాటలు చెప్పాలని. అలాగనే మేడం గారు అన్న మనవడు మా అబ్బాయి కంటే 1 సంవత్సరం ముందు ఉన్నాడు. వాడు ఎక్కడ ఉన్నాడని అడిగా ఇప్పుడే మన డాక్టర్ను. ఆఫీస్ వర్క్లో ఉన్నాడంట. వాడు కనిపిస్తే నేను అడిగేవాడిని. అడిగితే ఏం చెప్పారంటే సార్ బుజ్జోడు బాగున్నాడు. మా వాడిని కూడా ఎప్పుడైనా మాట్లాడుతున్నా వాళ్ళు మీ ఫ్రెండ్ వాళ్ళ అమ్మమ్మ అడిగిందిరా అని చెప్పేవాడిని. అట్లా మాకున్నటువంటి ప్లేస్ను ఆ పాఠశాలలో అనేక. అయితే మేడం గారిని మొన్న నేను NMMS మోడల్ టెస్ట్కు మామూలుగా అమ్మ మీరు మీ పిల్లలు 3 సెటిల్ అయ్యారు, మరి మీ పేరు మీద ఏదన్నా ఇవ్వాలని అడుగుదామనుకున్నా. మళ్ళా అడిగితే కాదులే, రిటైర్మెంట్ రోజు మన ప్రవీణ్ ఉన్నాడు, బాగా పరిచయం నాకు, ఎటు పక్క ఉన్నాడు. ప్రవీణ్ ఎక్కువ పరిచయం అబ్బాయి కంటే. ప్రవీణ్ స్కూల్ దగ్గరికి వస్తుండేవాడు. మరి ప్రవీణ్తో ఇతడ వలగాలి అంటే ఏం లేదు, పార్టిసిపేషన్ చేసి ఒక టీచర్లుగా చేస్తూ 3 పిల్లలు బాగా సెటిల్ అయిన కుటుంబాలు. 2 అయిన వాళ్ళు ఉన్నారు కానీ 2 ఇంజనీర్లు అట్టుంటారు. కానీ 3 కూడా, పాప కూడా ఇప్పుడు విన్నారు PhD చేసి కెమిస్ట్రీ చేసి ఉన్నారు. మరి బాబు కూడా మెడికల్ కాలేజ్ చేస్తున్నారు. ఆయన ఉంటే మళ్ళీ ఆ రంగంలో సాఫ్ట్వేర్లు ఉన్నారు. అట్లా అన్ని రంగాలలో మీ పిల్లలు డెవలప్ అయి ఉన్నారు కాబట్టి మీరు సహకరిస్తారని కోరుకుంటూ, మరి అప్పుడు RV సుబ్బయ్య సార్ అని ఇంకోసారి ఉన్నాడు. తర్వాత IV సుబ్బారావు గారని ఉన్నారు. మాకందరూ కూడా కుద్దూస్ సార్ చెప్పుకోవాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క విలక్షణ లక్షణ ఏదో పని. ఆయన IV సుబ్బారావుకి ఏంటంటే ఆయన ఏ ప్రోగ్రాం జరిపినా నాన్నగారు పెట్టద్దు వెళ్ళి పెట్టాలంటాడు. సరే మీరు చూసుకోండి సార్ అనేవాళ్ళు. ఆయన ఈ మొత్తం ప్రోగ్రామ్స్ చూసేవాడు. తర్వాత కుద్దూస్ సార్ ఆయన ఈ మండలం MEO చేసి అక్కడ ఉన్నారు. తర్వాత నాగేశ్వరరావు గారని ఒక టీచరు. సరే ముక్కు శివనారాయణ రెడ్డి, ముఖ్య వెంకరెడ్డి గారు. తర్వాత అమ్మ మీరు ఆ సారు బైరాగి శాస్త్రి గారు ఉన్నప్పుడు కూడా ఉన్నారా? బైరాగి శాస్త్రి గారు 3 హెడ్ మాస్టర్లు మేము చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నారు. బైరాగి శాస్త్రి గారు అయితే ఏం లేదు, ఆయన కదుకూరు నుంచి బాబు ఒక్క ఫోటో చేస్తావా? కుటుంబ సభ్యులకి, వారి ముచ్చటైన 3 పిల్లలకి, ఎదురుగా ఉన్నటువంటి విద్యార్థులకు నా నమస్కారాలు తెలియజేస్తూ, మేడం గారి జీవన ప్రయాణం ఎక్కడి నుంచి మొదలైంది ఈ రోజు వరకు క్లుప్తంగా చిన్న మాటలలో తెలుసుకుందాం. గత 36 సంవత్సరాలుగా సుదీర్ఘ సేవలు అందిస్తూ ఎందరో విద్యార్థుల భవితకు బాటలు వేసి ఇవాళ 31/3/2026 ఉద్యోగ విరమణ చేయించున్న నిగర్వి, నిస్వార్థపర్రాలు, అలాగే సమాజ శ్రేయోభిలాషి అయిన శ్రీమతి ప్రసూనాంబ గారి జీవన ప్రయాణము 7వ తారీఖు మార్చి నెల 1964లో కనిగిరి ప్రాంతంలో నీలకంఠం గురువయ్య, రత్నమ్మ గార్ల గారాల పట్టిగా ప్రసూనాంబ గారు జన్మించారు. అల్లారు ముద్దుగా పెరుగుతూ 1వ తరగతి నుండి 7వ తరగతి వరకు పామూరు నందు, అలాగే 8 నుండి 10 వరకు ముప్పాల కందుకూరు మండలంలో విద్యాభ్యాసం చేశారు. 1981 ఆగస్టు 23 తోట మాలకొండయ్య గారి జీవిత భాగస్వామి అయ్యారు. ఆయన ప్రోత్సాహంతో అనంతపురం నందు క్రాఫ్ట్ ట్రైనింగ్ తీసుకున్నారు. మంచి గృహిణిగా పేరు పొందారు. ముచ్చటైన 3 బిడ్డలతో తల్లిగా ముచ్చటైన జీవితం ఆమెది. ప్రస్తుతం పెద్ద కుమారుడు మనోజ్ కుమార్ USA టెక్సాస్ నందు జాబ్ చేస్తున్నారు. 2వ కుమార్తె మంజు భార్గవి మధ్యప్రదేశ్లో ఉంటున్నారు. అలాగే 3వ అబ్బాయి మధు చైతన్య ప్రొఫెసర్గా భోపాల్ నందు వర్క్ చేస్తున్నారు. 2 బిడ్డలు మన కళ్ళెదుట ఉన్నారు. ఒకరు కింద కూర్చొని ఉన్నారు, ఒకరు పైన ఉన్నారు. అలాగే 4/1/95 నందు క్రాఫ్ట్ టీచర్గా హెచ్ఎంపాడు నందు తన ఉద్యోగ ప్రయాణం మొదలుపెట్టారు. చదువు అంటే చాలా ఇష్టపడే మేడం గారు వారి మాతృమూర్తి. అన్నదమ్ముల సహకారంతో ఇంటర్, డిగ్రీ మరియు BEd పూర్తి చేశారు. వివాహమైనప్పటికీ, చిన్న పిల్లలు ఉన్నప్పటికీ చదువు పట్ల మమకారంతో ఎన్నో శ్రమల కోర్చి ఉన్నత విద్యను సునాయాసంగా పూర్తి చేసి ఆ పట్టాలను అందుకున్నారు. క్రాఫ్ట్ టీచర్గా గవర్నమెంట్ హై స్కూల్ కనిగిరి నందు మరియు గవర్నమెంట్ హై స్కూల్ దర్శి నందు, గవర్నమెంట్ హై స్కూల్ కరిగిరి నందు ఎంతో ఒత్తికగా
అందరికీ ఇష్టమైన టీచర్గా ఎంతో పేరు తెచ్చుకున్నారు. ఉద్యోగ ప్రయాణంలో చివరగా తన చిరకాల కోరిక తీర్చుకునే అవకాశం, అంటే ఎక్కడైనా ఒక సబ్జెక్టును నేను చెప్పాలి అన్న ఉద్దేశంతో ఉన్నటువంటి మేడం గారు మంచి క్రమశిక్షణతో బాధ్యతాయుతంగా ఒక తల్లిగా సక్సెసివ్ లైఫ్ని గడిపారు. మన పాఠశాలకి సోషల్ ఉపాధ్యాయురాలుగా రావడం మనకెంతో సంతోషదాయకం. మనతో పరిచయమైనటువంటి కొద్ది నెలలు, అంటే కరెక్ట్గా ఇవాటికి మేడం గారు వచ్చి 10 నెలలు మాత్రమే. కానీ ఈ చిన్న ప్రయాణంలోనే జెడ్పీహెచ్ఎస్ వెలుగండ్ల విద్యార్థులకు మాతోటి అందరితో కలిసిపోయి ఆత్మీయ అమ్మగా ఉండేటువంటి ప్రసూనాంబ మేడం గారు ఇవాళ ఉద్యోగం విరమణ చేయించు ఆఖరి రోజుగా ఇవాళ పాఠశాలలో సంతకం చేయటం జరిగింది. మంచి క్రమశిక్షణతో బాధ్యతాయుతంగా ఒక తల్లిగా సక్సెసివ్ లైఫ్ని గడిపారు మేడం. ఎందుకంటే వారి పిల్లల్ని చూస్తే ముగ్గురు ముచ్చటగా, మేడం గారి అడుగు జాడల్లో పిల్లలు కూడా అమ్మ మాటను జవదాటకుండా కొంత ఒద్దికగా మంచి ఉన్నత విద్యను అభ్యసించి మంచి వ్యక్తులుగా, మంచి ఉద్యోగస్తులుగా తయారయ్యి తల్లికి తగ్గ బిడ్డలుగా ఎదిగారు. ముగ్గురు పిల్లలు వెల్ సెటిల్డ్ లైఫ్. అంటే మేడం గారి యొక్క ప్రయాస, మేడం గారి యొక్క క్రమశిక్షణ, మేడం గారి యొక్క ఒడంబడిక అన్నీ కూడా వాళ్ళ ముగ్గురు పిల్లలలో కనిపిస్తాయి. మేడం గారిని చూస్తే ఎప్పుడు సింపుల్గా పిల్లలతో పాటు ఉంటారు. ప్రతి నిమిషము టైం చూసుకుంటూ పాఠశాలలో విద్యార్థులకు బోధన చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు ఎవరైనా వెనకబడ్డ బెల్లు కొట్టారు మేడం గారు వెళ్ళండి అని అంటారు. అంటే కింద పనిచేసే వారికి కూడా ఒక దిక్సూచిలాగా మా పాఠశాలలో పనిచేశారు. ఇలాంటి మేడం గారు అన్ని విషయాల్లో సక్సెసివ్ లైఫ్ని గడిపారని మేమందరము భావిస్తున్నాం. అలాగే వారి శేష జీవితం కూడా వారి పిల్లలతో, మనవళ్ళు మనవరాళ్లతో, కుటుంబ సభ్యులతో, పెద్దవారితో అందరితో కలిసి సదా ఆనందంగా తన జీవిత కాలాన్ని గడపాలని మా పాఠశాల హెచ్ఎం గారి తరపున, మా పాఠశాలలోని ఉపాధ్యాయ బృందం తరపున, మా పాఠశాలలోని చిన్నారుల తరపున మేడం గారు ఆనందంగా తన శేష జీవితాన్ని గడపాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఉన్నటువంటి నీలకంఠం అంక ప్రసూనాంబ మేడం గారికి, అదేవిధంగా వచ్చి అయినా సరే క్లాస్కి వెళ్ళిపోతారు. అంత మంచి డెడికేషన్ మేడం గారు. సో మేడం గారిని చూసినప్పుడు నాకు కూడా అనిపిస్తుంది ఇలా ఉండాలి కదా అని చెప్పేసి. అదేవిధంగా పిల్లల పట్ల కూడా, విద్యార్థుల పట్ల కూడా, విద్యార్థుల దగ్గరికి వెళ్ళినప్పుడు మేడం గారు తపన మామూలు తపన కాదు. వాళ్ళు నోట్ బుక్స్ రాయకపోతే ఎంత బాధపడతారో. చాలాసార్లు 2-3 టైమ్స్ నా దగ్గరికి వచ్చేసి మేడం గారు ఒక్కసారి అలా 8th క్లాస్ C సెక్షన్ దగ్గరికి రండి మేడం, వాళ్ళ పిల్లలు చూడండి మేడం ఎలా ఉన్నారు అని చెప్పేసి ఎంత బాధపడతారు. అక్కడికి వెళ్ళి నేను వచ్చిన తర్వాత, మీరు చెప్పిన తర్వాత పిల్లలు ఇప్పుడు నాకు నోట్స్ చూపిస్తున్నారు మేడం. అంటే మేడం గారి యొక్క తపన ప్రతి పిల్లవాడిని, రాయని పిల్లవాడిని కూడా నేను రాయించాలి, చదివించాలి అనేటువంటి పట్టుదల ఉన్నటువంటిది, తపన అనేటువంటిది టీచర్గా ఒక మేడం గారిని చూస్తే నాకు చాలా గ్రేట్ఫుల్గా అనుకుంటూ ఉన్నాను. సో మేడం గారి యొక్క అందరికీ ఈరోజు మన మహిళా ఉపాధ్యాయులకి, తర్వాత ఎంతోమంది మహిళలకు కూడా ఈరోజు స్ఫూర్తిదాయకంగా నిలిచారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం గారు. కాబట్టి ఇంకా మేడం గారి యొక్క ఈ ఉపాధ్యాయ వృత్తిలో చేపట్టిన తర్వాత రిటైర్డ్ అవ్వనంటే ఎవరికైనా సహజమే. కాకపోతే ఈ పాఠశాలలో మన మధ్య మేడం గారు రిటైర్డ్ అవుతున్నందుకు ఒక పక్క మేడం గారి యొక్క బాధ్యతలు అవన్నీ అయిపోయినాయి కాబట్టి మేడం గారిని చూస్తే హ్యాపీగా రిటైర్డ్ అవుతారు, ఇబ్బంది ఏం లేదు. వాళ్ళ పిల్లలు చూస్తే ఈరోజు ఎప్పుడెప్పుడు కొంతమంది రిటైర్డ్ అవుతుంటే బాధపడుతూ ఉంటారు, ఇంకా కొన్ని బాధ్యతలు ఉన్నాయని చెప్పి. కానీ మేడం గారికి పడ్డ కష్టాలన్నీ పడి ఈ రోజుకి మంచిగా వాళ్ళ యొక్క పిల్లలందరూ కూడా మేడం గారిని తలకాయ ఎత్తుకునేలాగా చేసి మేడం యొక్క కృషికి, పట్టుదలకి, ఆమె యొక్క ధైర్యానికి ఈరోజు ప్రతీకగా నిలిచారు వాళ్ళ పిల్లలు. కాబట్టి వాళ్ళ పిల్లలు ఎప్పటి నుంచో చెప్పేవాళ్ళు, మేడం గారు మీరు రిటైర్డ్ అవుతున్నారంటే మాకు బాధగా ఉంది, రిటైర్డ్ ఉండాలి మీరు ఇంకా అని చెప్పి, మీ సర్వీస్ ఇంకా కొనసాగాలని మా కోరిక. అంటే మా పిల్లలు ఎప్పుడెప్పుడు రిటైర్డ్ అవుతామా, ఎప్పుడెప్పుడు వస్తారు అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు మేడం, లీవ్ పెట్టుకొని కూడా చెప్తారు సో అని చెప్తున్నారు. కాబట్టి మేడం గారు ఎంత హ్యాపీగా మనము ఉద్యోగ విరమణ చేస్తున్నారంటే ఇంతకంటే ప్రశాంతమైనటువంటి హ్యాపీ లైఫ్ అనేటువంటిది ఇంకొకరికి ఉండదని చెప్పి నేను అనుకుంటున్నాను. కాబట్టి మేడం గారు రిటైర్డ్ అయిన తర్వాత కూడా వారి యొక్క శేష జీవితం మిగిలినటువంటి ఇక్కడ దాకా ఒక అధ్యాయం, నెక్స్ట్ ఆఫ్టర్ రిటైర్మెంట్ కూడా ఒక కొత్త న్యూ చాప్టర్ లాగా ఉంటుంది, కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ నెక్స్ట్ జరగబోయేటువంటి మిగతా కాలాన్ని మంచిగా ప్రశాంతమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో మీ యొక్క నెక్స్ట్
మిగతా జీవిత కాలాన్ని కూడా గడుపుతారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. మరొక్కసారి మేడం గారికి ఉద్యోగ విరమణ సన్మానము చేస్తున్నాము. వారికి ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్. ఈ సందర్భంలో ప్రతిసారి అందరము గుర్తు చేయాల్సిన అవసరం లేదు, కానీ అయినా కూడా ఈ మాట చెప్పాలని నేను అనుకుంటున్నా. ఒక కుటుంబంలో ఒక కాడికి 2 ఎద్దులు లాంటి సంసారాన్ని నడిపేటువంటి భార్యాభర్తల్లో పిల్లలు పెంచి పోషించటంలో తల్లి పాత్ర ఎంత గొప్పదో, ఎంత అవసరమో అది మేడం గారిని చూస్తేనే తెలుస్తుంది. నిజంగా మన చేతి 5 వేళ్లే సమానంగా ఉండవు, కానీ మేడం గారిని దేవుడు ముత్యాల లాంటి 3 బిడ్డల్ని ఇస్తే 3 బిడ్డలు కూడా నిజమైన ముత్యాలే. ఆ విషయంలో నేను చాలాసార్లు మేడం గారితో అన్నాను, మీకు నిజంగా మేడం గారు మీరెంత డిసిప్లిన్గా, మీరెంత ప్రేమగా మంచిగా పెంచాలని మీరు అనుకున్నప్పటికీ మీ పిల్లలు మీ మాట వినకపోతే ఇలా ఉండదేమో. పిల్లలు కూడా చాలా మంచివాళ్ళు కాబట్టి మీ జీవితం సఫలీకృతమైంది. మీరు రిటైర్డ్ అయ్యే లోపలే అన్ని బాధ్యతలు తీరిపోయాయి. 3 పిల్లలు, వాళ్ళ వివాహాలు, వాళ్ళకి మళ్ళా 2 పిల్లలు, ఉద్యోగాలు, ఎంత నిండుగా కళకళలాడుతూ కుటుంబం ఎలా ఉందంటే సంపూర్ణమైనటువంటి కుటుంబంగా ఉంది. కాబట్టి మేడం గారికి సంపూర్ణమైన జీవితం దేవుడిచ్చారు కాబట్టి ఆయనకు కృతజ్ఞతలు తెలియచేస్తూ మేడం గారి మిగిలిన జీవితం కూడా చాలా సంతోషంగా ఆనందంగా గడపాలని, పిల్లలతో ఆమె మిస్ అయినటువంటి జీవితాన్ని, అంటే వాళ్ళ చదువులు, ఉద్యోగాలు, వివాహాలు, వాళ్ళ బిజీలలో వాళ్ళు ఉన్నప్పుడు మేడం గారి ఉద్యోగ విషయంలో ఆమె ఇక్కడ అయితే వాళ్ళ మదరు, వాళ్ళ అన్నయ్యలు కూడా మేడం గారికి ఎంత సపోర్ట్ ఇవ్వకుండా ఉంటే ఆమె కుటుంబం అంత అభివృద్ధి చెందుతుంది. వాళ్ళని కూడా ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. వాళ్ళ మదర్ ఇంకా బ్రతికే ఉన్నారు. ఎప్పుడు చెప్తారు, మా అమ్మ దగ్గరికి పోయి రావాలి, మా అన్నయ్యలు నాకు ఫుల్ సపోర్ట్ మేడం, వాళ్ళు లేకపోతే నాదేముంది, నేను ఒంటరిదాన్ని కదా, వాళ్ళు ప్రతి విషయంలో నాతో తోడు ఉంటారు, ప్రతి విషయం నాకు వెన్నంటూ ఉంటారు, నా బిడ్డల విషయంలో అని ఎన్నోసార్లు ప్రతిరోజు గుర్తు చేసుకుంటారు మేడం గారు. నిజంగా వాళ్ళందరికీ కూడా ఈరోజు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మేడం గారు ఎక్కడా బాధపడకుండా, ఎక్కడ బాధ్యతలో వీగిపోకుండా సంతోషంగా మీరందరూ సహాయం చేసి వాళ్ళ కుటుంబాన్ని ఈరోజు అంత గొప్పగా నిలబెట్టిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మిగిలిన జీవితం కూడా పిల్లలతో సంతోషంగా, ఆరోగ్యంగా, బుడ్డోళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళందరితో మీరు కూడా పసిపిల్లగా మారిపోయి చక్కగా ఆనందంగా గడుపుతారని మీకు నా శుభాకాంక్షలు తెలియజేస్తూ నా ఈ ప్రసంగాన్ని ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఇప్పుడు మన కార్యక్రమం నాగప్రసూనమ్మ గారికి కరెక్ట్, నీలకంఠం అంక ప్రసూనమ్మ, నాగప్రసూనమ్మ అన్నారు మన వేరు. ఆమెకు ముందుగా నమస్కారం. అదేవిధంగా ఈ వేదిక మీద ఉన్నటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ప్రధానోపాధ్యాయుల వారికి, మిగతా వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ, కింద ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నా నమస్కారం. విద్యార్థులకు శుభాశీస్సులు. ఆమె నాకు పెద్దగా పరిచయం లేదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం మీద 4 సార్లు మాట్లాడా ఆమెతోటి, అంతే. ఆ 4 సార్లు కూడా ఎప్పుడంటే, మొట్టమొదట ఆమె వచ్చిన తర్వాత క్లాసులు విభజించుకునేటప్పుడు, సార్ నేను క్రాస్ ప్రమోషన్ మీద వచ్చాను, క్రాఫ్ట్ టీచర్ని, 10th క్లాస్ చెప్పలేను సార్ అనింది. అప్పుడు నేనేం చెప్పానంటే, నేను చెప్తానమ్మా నీ బదులు చిన్న క్లాసులు తీసుకోమని చెప్పింది. చిన్న క్లాసులు కూడా ఎన్ని తీసుకునిందో తెలుసా మీ అందరికీ? మామూలుగా అయితే 5 క్లాసులు వస్తాయి, 1 క్లాస్ ఎక్స్ట్రా పడింది ఆమెకి. ఎందుకు, మేము పెద్ద తరగతి డీల్ చేస్తున్నాం కాబట్టి ఆమె చిన్న తరగతులలో 1 ఎక్స్ట్రా తీసుకునింది. అప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు లేరు కాబట్టి ఇంగ్లీష్ క్లాస్ 1 నాకు అదనంగా వేశారు కాబట్టి ఆమెకు అది ఇచ్చాము. ఆమె చాలా చక్కగా వాళ్ళందరికీ కూడా బాగా చెప్పింది. తర్వాత రెండోసారి ఆమె నాతో కలిసిన సమయము ఇందాక చెప్పింది మేడం గారు, హ్యాండ్ బుక్స్ ఇచ్చారు. మా అందరికీ 1 ఇస్తే ఆమెకు 2 ఇచ్చారు.
పాపం లైబ్రరీలోకి వచ్చింది, సార్ నాకు 2 పుస్తకాలు ఇచ్చారు, వీటిని ఎలా రాయాలి సార్ అని. ఏం భయపడద్దు, నేను ఒకటి రాసిస్తాను మోడల్కి, అది తీసుకొని పోయి రాయమని చెప్పాను. అది 2వసారి. ఇంకోసారి ఎప్పుడో యాదృచ్ఛికంగా కనపడ్డట్టుంది, అంతే. నేను ఎప్పుడూ అంత మాట్లాడలేదు, నాకు అసలు ఆమె గురించి కూడా తెలియదు. అయితే ఒక్కసారి ఆమె కాంప్లెక్స్లో కూర్చున్నప్పుడు మాట్లాడుతూ ఏం చేస్తారు సార్ అంటే, మాకు సంబంధించినటువంటి బంధువులు అందరూ కూడా కేఎన్పురంలో ఉన్నారని చెప్పింది. ఈ పోతం సెట్ వాళ్ళు వీళ్ళందరూ కూడా మాకు బాగా తెలిసిన వాళ్ళు. ఇప్పుడు ప్రసాద్ కానీ వీళ్ళంతా కూడా మా క్లాస్మేట్స్, అంటే కొంచెం జూనియర్ సీనియర్స్ లాంటి వాళ్ళు. వీళ్ళందరూ మాకు పరిచయస్తులేమో, వాళ్ళంతా మాకు బాగా తెలిసిన వాళ్ళే అని చెప్పాను, అంతే. కాబట్టి ఆమె గురించి నాకేమీ తెలియదు. కాబట్టి ఆమెను నేను గమనించినంత మటుకు 2 మాటలే చెప్తాను. ఆ 2 మాటలు ఏంటంటే, అంత వయసులో కూడా, వయసు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా, క్రాస్ ప్రమోషన్ మీద వచ్చినప్పటికీ కూడా ఆమె పరీక్ష పెట్టినప్పుడు కానీ, పేపర్లు దిద్దేటప్పుడు కానీ ఎప్పుడూ లేట్ కాదు. ఇన్ టైంలో అన్నీ కరెక్ట్గా పరిగెత్తుతూ ఉంటుంది. నేను అనేవాడిని ఒకసారి మేడంతో కూడా, హెడ్ మాస్టర్ గారితో, ఆమె వయసుకు తగ్గట్టుగా ఆమె ఉండటం లేదు, ఆమె చాలా పరిగెత్తుతూ ఉంది మేడం, మామూలుగా లేదు, చాలా స్పీడ్గా ఉంది అని అనుకునేవాడిని. అంటే కొన్ని అందరూ అన్నీ చేయకపోవచ్చు, కానీ కొంతమందిని చూసినప్పుడు మనకు అది స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ఆమె ఆ హుషారు బాగా నచ్చింది నాకు. అంటే ఆ వయసులో కూడా ఏముందిలే, ఏం చేద్దాంలే అనుకోకుండా చాలా చక్కగా స్పీడ్గా ఇన్ టైంలో అన్నీ పూర్తి చేసేది. నాకు పిల్లల దగ్గర ఇక్కడ కూర్చోబెట్టుకొని వాళ్ళని రాయండి రా, నోట్స్ రాయండి రా అని చెప్పటం, వాళ్ళకు బుద్ధి మాటలు చెప్పటం, ఇలాంటివన్నీ కూడా అవన్నీ గమనించాను. ఇంకపోతే ఎవరికైనా సరే జీవితంలో స్టార్టింగ్ ఎండింగ్ అనేవి ఉంటాయి. ప్రతి ఒక్కరం కూడా కొన్ని పొందుతూ ఉంటాం, కొన్ని పొందామంటే కొన్ని వదిలించుకోవాల్సిందే, ఇది సహజం. జీవితంలో ఉద్యోగమైన, జీవితమైన అన్నీ కూడా మొదలవుతాయి, అంతమవుతూ ఉంటాయి. కాబట్టి ఈ మిగిలినటువంటి శేష జీవితం అంతా కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతోటి, మన ప్రశాంతతతోటి జీవించాలని కోరుకుంటూ, మీరు మీ పిల్లలు దినదినాభివృద్ధి చెందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చింది. థ్యాంక్ యూ. ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం, ఎవరు పాడగలరు అమ్మాను రాగం కన్న తీయని రాగం. అవతారమూర్తి అయినా అవునంటే పుడతాడు, అమ్మ పేరు తెంచుకుని అంతవాడు అవుతాడు. అమ్మేగా అమ్మేగా చిరునామా అంతటి ఘన చరితకి, అమ్మేగా కనగలదు అంత గొప్ప అమ్మని. ఎవరు రాయగలరు అమ్మాను ఉండ కన్న కమ్మని కావ్యం, ఎవరు పాడగలరు తీయని కావ్యం. శ్రీరామ రక్ష
గారిలో ఎప్పుడు చిరునవ్వు ఉంటుంది. ఆ చిరునవ్వును చూసిన వాళ్ళు మేడం గారి వెనుక ఇప్పుడు మన వారు చెప్పిన ఏ బాధలు లేవనుకుంటారు. కానీ ఎన్ని బాధలున్నా కూడా చిరునవ్వుతో జీవన విధానాన్ని సాగించి ముగ్గురు పిల్లలను ఒక ఉన్నతమైన స్థితిలో ఆనందమైన జీవితం గడపడానికి వాళ్ళకు అనేకమైన పరిస్థితులు, ఎలాంటి పరిస్థితులు వాళ్ళకు తెలియకుండానే వారిని ఉన్నతమైన స్థితికి ఏర్పాటు చేసిన మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మేడం గారికి ఎదురైన పరిస్థితులు ఒక స్త్రీ నేటి సమాజంలో ఎదుర్కోవాలంటే ఆషామాష కాదు. వాటన్నింటినీ అధిగమించి మొక్కవని దీక్షతో ఎక్కడ బెదరకుండా, తన బాధను ఎక్కడ బయట పడనీయకుండా, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా నిబ్బరంగా కుటుంబాన్ని ఉన్నతమైన స్థాయికి చేర్చడం మామూలు విషయం కాదు. విద్యార్థులారా, మీరు ఒక్కటే నేర్చుకోవాల్సింది, సాధారణమైన మేము రిటైర్డ్ అవుతాము, ప్రతి వాళ్ళు రిటైర్ అవుతాము, కానీ